క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు, దర్యాప్తు వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకమని తేల్చి చెప్పిన రాష్ట్ర పోలీస్ బాస్ ద్వారకా తిరుమలరావు. అన్ని దారులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి వైపేనా, పెద్దిరెడ్డి కుట్రతోనే అని తేల్చి చెబుతున్న టీడీపీ నేతలు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఆర్డీఓ మురళి, మరో ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్. 5 ప్రత్యేక బృందాలతో 11 మండలాల రెవెన్యూ రికార్డులను జల్లెడపడుతున్న అధికారులు. జూన్ 4 నుండి జూలై 21 వరకు రాష్ట్రంలో 31 హత్యలు జరిగాయన్న ఎంపీ మిథున్. పార్లమెంట్లో ప్రభుత్వం తీరును ఎండగడతాం. మాజీ సీఎం జగన్తో పాటు ఢిల్లీ చేరుకున్న పలువురు వైకాపా ముఖ్య నేతలు. ఎంపీ మిథున్ వ్యాఖ్యలకు గణాంకాలతో సహా లెక్కలు వెల్లడించిన రాష్ట్ర పోలీస్ శాఖ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల వరద. అమరావతి నిర్మాణానికే 15,000 కోట్లు కేటాయింపు. పోలవరం పూర్తికి కేంద్రం పూర్తి సహకారం. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వెల్లువెత్తుతున్న అభినందనలు. కేంద్ర నిధులతో అభివృద్ధిలో ఏపీ పరుగు. ఇక డీటెయిల్స్ చూస్తే, సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగులబెట్టిన సంఘటనల వెనుక ఉన్నదెవరో నిగ్గు తేలుస్తున్న పోలీసులు. పలువురు రెవెన్యూ అధికారులను అదుపులోకి తీసుకుని సమాచారాన్ని రాబడుతున్న వైనం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సీరియస్ అయిన పోలీసులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈ పని చేయించారని మళ్లీ చెబుతున్న మదనపల్లె టీడీపీ నేతలు. ఆదివారం అర్ధరాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేగిన మంటలు, ఫైల్స్ దగ్ధం వెనుక కుట్రకోణం దాగుందని రాష్ట్ర సిఐడి నిర్ధారించింది. సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శించిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఈ మేరకు స్థానిక మీడియాకు విషయాలను వెల్లడించారు. నిజానికి ఎంతో విలువైన భూమి సంబంధిత రికార్డులున్న సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని రాత్రిపూట కాపు కాసేకి నైట్ వాచ్మెన్ చాలా కాలంగా లేరు. గ్రామ పంచాయతీలకు చెందిన ఇప్పుడు వీఆర్ఏలుగా పిలువబడే తలారులను రోజు ఒక్కరు చొప్పున సబ్ కలెక్టర్ కార్యాలయంలో డ్యూటీలు చేసే విధంగా ఏర్పాటు ఉంది. సంఘటన జరిగిన రోజు నిమ్మనపల్లె మండలం అగ్రహారం గ్రామ పంచాయతీకి చెందిన వీఆర్ఏ నైట్ వాచ్మెన్ గా వ్యవహరించారు. సంఘటన జరిగిన రాత్రి 11:24 వరకు రెవెన్యూ అధికారి గౌతమ్ కుమార్ ఆఫీసులో ఉన్నారని తేలింది. తర్వాత 10 నిమిషాలకు మంటలు చెలరేగాయి. విషయాన్ని నైట్ వాచ్మెన్ గా వ్యవహరించిన వీఆర్ఏ డిప్యూటీ తహసీల్దార్ కు తెలిపారు. ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోనే నివాసం ఉంటున్న ఆర్డీఓ హరిప్రసాద్ కు వివరించారు. స్థానిక 1 టౌన్ పోలీసుల పరిధిలోకి సబ్ కలెక్టర్ కార్యాలయం వస్తోంది. దీంతో 1 టౌన్ సిఐ, ఎస్ఐ, ఆర్డీఓలు అందరూ కలిసి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. కానీ ఆర్డీఓ కలెక్టర్కు, అలాగే సిఐ, ఎస్ఐలు, డిఎస్పీ, ఎస్పీలకు విషయాన్ని తెలపలేదు. ఇదిలా ఉండగా ఇక్కడ గతంలో పనిచేసిన ఒక ఆర్డీఓ అనుమానాస్పద వ్యవహార శైలి నేర విచారణలో కొత్త మలుపులకు దారితీస్తుంది. ఆయన స్థానిక టౌన్ బ్యాంక్ దగ్గరున్న ప్రసిద్ధ మిఠాయి అంగడి యజమాని సమీప బంధువని, సదరు ఇంట్లో చావుకు సంబంధించిన వ్యవహారంలో పరామర్శకు ఆర్డీఓ వచ్చారనే వాదన ఉంది. ఇదిలా ఉండగా సోమవారం రాష్ట్ర డీజీపీ స్వయంగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నేర పరిశోధన చేశారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరగలేదని తేల్చారు. ప్రమాదం జరిగిన గది కిటికీ తెరవబడి ఉండటం, కిటికీ ఆనుకొని తాజా అగ్గిపుల్లలు, సమీపంలో కింద కొన్ని బీరు బాటిళ్లను పోలీసులు కనుగొన్నారు. అంతేకాకుండా పలు ఫైళ్లు గది బయట దగ్ధం కావడం కూడా గమనించారు. ప్రమాదంలో ఖాళీ బూడిదైన ఫైళ్లన్నీ నిషేధిత భూ జాబితాకు సంబంధించినవి కావడంతో ఈ వ్యవహారం వెనుక భూ మాఫియా కోణం ఉందనే ప్రాథమిక అంచనాకు పోలీసులు వచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సీరియస్ అయిన పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని సమాచారం రాబడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన రాజకీయ దుమారాన్ని కూడా లేపుతుంది. ఇటు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఘటన వెనుక ఉండొచ్చనే విధంగా మీడియాతో మాట్లాడితే, మదనపల్లి టీడీపీ నాయకులు రాటకొండ వెంకటేష్ పెద్దిరెడ్డే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని నేరుగా విమర్శించారు. మరో తంబళ్లపల్లి టీడీపీ నేత కార్వాన్ మల్లికార్జున్ నాయుడు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఎంతటి వారైనా వదిలేది లేదని హెచ్చరించారు. సో కాపర్ పైప్ కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడ కూడా కాలిపోయినట్టు కానీ, ఇంటర్నల్ పైప్ కూడా బ్లాక్గా ఉన్నట్టు కానీ ఏది కాదు. షార్ట్ సర్క్యూట్ కానప్పుడు ఇంకేదని అనుమానం కూడా చేయలేదు. సో దాన్ని సో ఆ తహసీల్దార్ ఫైల్స్ మనకు ఆడియో మధ్య సబ్ కలెక్టర్ ఆఫీస్ ఐదర్ మనకు వాటి కలెక్టర్ ఆఫీస్ లేదా తహసీల్దార్ వచ్చినాయి కానీ
నేర్పించాలి ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ పోలీసు కూడా చాలా సీరియస్ ఈ విషయంలో పబ్లిక్ మేము చేసిన అప్పీల్ ఏంటంటే దయచేసి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్ కానీ వచ్చే 112 నెంబర్కి డైలాగ్ దానికని ఫోన్ చేసినట్లయితే ఎవరైతే చెప్తారో వాళ్ళు జిల్లాలో ఓకే ఉంటాము. దయచేసి పబ్లిక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది. ఎవరిని కూడా వదిలిపెట్టే అదేవిధంగా పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సందర్భంగా మేము 10 ఇంటికి ఫోన్ చేశాము. వాళ్ళందరూ కూడా ప్రత్యేక బాధ్యత ఇన్వెస్టిగేషన్ చేస్తాము. పరిస్థితిని బట్టి రేపేళ్ళలో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి అందుబాటు సిఐడిసి కూడా ఉన్నారు. చంద్రశేఖర్ అయినారు. అవసరాన్ని బట్టి సిఐడి ఇంట్రాస్ట్ చేయాలా మరి ఇప్పటి వరకు ఆయనతో పాటు వాళ్ళు ఘటనపై స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతానికి రెస్పెక్ట్ చేస్తాం. అవసరాన్ని బట్టి సిఐడికి చేస్తాం. సార్ రేపు కూడా మీకు దర్యాప్తు కొనసాగిస్తున్నారా? వాళ్ళకైతే మేము దగ్గర ఉంటాం. రేపు పరిస్థితి సార్ అదే మీరు ఉంటే మేము ఉండాలి కదా, అందువల్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయం ఎంతవరకు? ఇప్పుడున్న పరిస్థితులలో ఆమె రాజకీయాలలో నెగ్గుకు రాగలుగుతారా? ఆంధ్రప్రదేశ్లో అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ కు ఆమె నాయకత్వం తిరిగి జీవితాన్ని ఇస్తుందా అంటే కష్టమనే చెప్పాలి. ఎన్నికలకు ముందు వరకు షర్మిలకు మీడియా పరంగా కొంత కవరేజ్ దక్కింది. అందులోనూ షర్మిల కాంగ్రెస్ ను బలోపేతం చేస్తే వైసీపీ ఓటు బ్యాంక్ చిల్లు పడుతోందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియాను షర్మిలను బాగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇక జగన్ తిట్టేంత వరకు, జగన్ పాలనను ఏకేసినంత వరకు షర్మిలకు మీడియా ప్రాధాన్యం ఉంది. షర్మిల జగన్ ను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. ఆ గీత దాటి బయటకు వచ్చి కూటమి సర్కారుపై విమర్శలు ప్రారంభించిన తర్వాత షర్మిలను పట్టించుకునేవారు, ఆమెకు లైవ్ ప్రసారాలు ఇచ్చేవారు, ఆమె గురించి చర్చించేవారు ఉండరు, కనుమరుగైపోతారు. ఎందుకంటే ఓ వర్గం మీడియా జగన్ కు వ్యతిరేకంగా షర్మిలను బాగా ప్రోత్సహిస్తూ వస్తుంది. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఎంత డిజాస్టర్ షో చేసిందో మనమందరం చూసాం. తెలంగాణలో షర్మిల రాజకీయం మరీ కామెడీ అయిపోయింది. అప్పటి వరకు షర్మిలకు ఉన్న పరువు, క్రేజ్ మొత్తం గంగలో కలిసిపోయేలా చేసింది. చివరికి ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా తాను కూడా ఒక్క సీటు దక్కించుకోలేకపోయారంటే ఆమె పడిన కష్టం ఎంత వ్యర్థమైందో తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో షర్మిలకు జగన్ తో ఉన్నన్ని రోజులు, వైసీపీలో కొనసాగినన్ని రోజులు తిరుగులేని క్రేజ్ ఉండేది. ఆమె రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా వైసీపీ నాయకులు, వైసీపీ అనుకూల మీడియా బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ఇప్పుడు ఆమె జగన్ కు దూరం అయ్యాక ఆమె గ్రాఫ్ పాతాళంలోకి వెళ్లిపోయింది. జూన్ 4 నుంచి జూలై 22 వరకు రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగాయో చెప్పిన ఏపీ పోలీస్ శాఖ
ఏపీలో 31 రాజకీయ హత్యలు జరిగాయన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంటులో ఎండగడతామని వెల్లడి. మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై గణాంకాలతో సహా స్పందించిన పోలీస్ శాఖ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని 31 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడులను తాము పార్లమెంట్లో ప్రస్తావిస్తామని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని దేశం మొత్తానికి వివరిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు. అయితే ఏపీలో 31 రాజకీయ హత్యలు జరిగాయన్న ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. జూన్ 4 నుంచి జూలై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగాయని వివరించింది. మృతి చెందిన వారిలో 3 టీడీపీకి చెందినవారని, 1 వైసీపీకి చెందినవారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఇక పాత కక్షలు, రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్య జరిగినట్టు వెల్లడించింది. మృతులు 2 వైసీపీకి చెందినవారని పేర్కొంది. జిల్లా పరిషత్ సీఈఓ శ్రీమతి పి గ్లోరియా మంగళవారం మదనపల్లె మండలము తట్టివారిపల్లె గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. అటెండెన్స్, మూవ్మెంట్ రిజిస్టర్లు తనిఖీ చేశారు. సచివాలయం పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ్తో త్రాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి, ఇంజనీరింగ్ అసిస్టెంట్తో త్రాగునీటి పరీక్షలు, ఓహెచ్ఎస్ఆర్ క్లీనింగ్ గురించి వివరాలు అడిగారు. సచివాలయం సిబ్బందితో సమయపాలన, సర్వీసెస్ గురించి అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి భానుప్రసాద్, ఏవో రెడ్డమ్మ, సీనియర్ సహాయకులు శ్రీధర్, జూనియర్ సహాయకులు రూప్నాథ్ పాల్గొన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి. రైతు కుటుంబాన్ని పరామర్శించిన సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు కోరారు. ములకల చెరువు మండలం గూడుపల్లి పంచాయతీ కనుగొండవారిపల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసుకుని మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మంగళవారం మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులను సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సాగు పెట్టుబడి కోసం బ్యాంకులలో భూమిపై పంట రుణాలు తీసుకొని ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తీసుకొని కుటుంబాన్ని పోషించుకునే రైతుకు నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. రైతుల సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదని, పోరాటమే పరిష్కారమని అన్నారు. ప్రభుత్వాలు రైతులను విస్మరించడం వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. రైతులకు అండగా సిపిఎం పోరాటాలు చేస్తుందని తెలిపారు. ములకల చెరువు మండలం గూడుపల్లి రెవెన్యూ గ్రామం కనుగొండవారిపల్లికి సంబంధించినటువంటి రైతు చంద్రశేఖర్ రెడ్డి అనే అతను అప్పులు బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. బ్యాంకులో తీసుకున్న రుణాలు, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నటువంటి రుణాలు, వ్యవసాయ అభివృద్ధి కోసం చేసినటువంటి ఖర్చులు, దానివల్ల ఎక్కువ అప్పులు పాడైపోవడం, వ్యవసాయంలో గిట్టుబాటు లేక, రాబడి రాక, కుటుంబాన్ని పోషించుకోలేక, వడ్డీలు కట్టలేక, పిల్లల్ని బాగు చేయలేక అనేక అవమానాల భారంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిసింది. ఇది పరిష్కారం కాదు. అంటే రైతులు సమస్యలు పరిష్కారం చేసుకోలేక, లేకుంటే జీవన పోరాటం చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేటటువంటిది ఆహ్వానించదగిన పరిణామం కాదు. కానీ ప్రభుత్వాలు తమ బాధ్యత విస్మరించి రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, సకాలంలో రుణాలు, విత్తనాల సబ్సిడీలు ఇట్లాంటివి అందించకపోవడం, రకరకాల కారణాలతో రైతుల జీవితం చాలా దుర్భరమవుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా నిరుద్యోగ సమస్య కూడా కుటుంబాలని వేధిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిగాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండడం ఈ 2 రాష్ట్రాలకు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. నిధులు రప్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్ నుంచి మొత్తం 17 ఎంపీ సీట్లు మద్దతుగా ఉన్నాయి. అందులో 12 సీట్లు నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీ నుంచి, 5 ఎంపీ సీట్లు చిరాగ్ పాస్వాన్ సారథ్యంలోని లోక్ జన్ శక్తి పార్టీ నుంచి ఉన్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి 18 ఎంపీ సీట్లు మద్దతు ఉన్నాయి. అందులో టీడీపీ 16, జనసేన 2 ఎంపీ సీట్లు భాగస్వామ్యమయ్యాయి.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వాలున్న ఏపీ, బీహార్పై ఈ బడ్జెట్లో నిధుల వర్షం కురిసింది. ఏపీలో అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులివ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బీహార్లో రోడ్ల అభివృద్ధికి 26,000 కోట్ల రూపాయలతో సాయంతో పాటుగా ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టనుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హెలికాప్టర్లో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్, ఐఎన్ఆర్ సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని పరిశీలించారు. దాదాపు 3 గంటల పాటు డీజీపీ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. చివరికి ఇది ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన అని డీజీపీ ద్వారకా తిరుమలరావు తేల్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం, అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్లోనే మంటలు వ్యాపించడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభి ఇప్పటికే అనుమానాలను వ్యక్తం చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్ల దగ్ధంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై చంద్రబాబు ఒక్క రోజులోనే 3 సమీక్ష సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు స్వయంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్తో మాట్లాడి అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డీజీసీ ద్వారకా తిరుమలరావు స్వయంగా పరిశీలించిన కొన్ని గంటల్లోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఆర్డీఓ హరిప్రసాద్ నివాసం ఉందని, అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసిన ఆ విషయాన్ని కలెక్టర్కు, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఆర్డీఓ హరిప్రసాద్ నిర్లక్ష్యం చేయడం అనేక అనుమానాలకు దారితీస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్వయంగా మీడియాకు చెప్పారు. ఇదే సమయంలో గతంలో మదనపల్లె ఆర్డీఓగా పనిచేసిన మురళి కూడా ఆదివారం మదనపల్లెలో ప్రత్యక్షం కావడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. గతంలో ఆర్డీఓగా పనిచేసిన మురళి మదనపల్లె చేరుకొని ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ ను కలిసి చర్చలు జరపడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ప్రమాదం జరిగిన రోజు పాత ఆర్డీఓ మురళి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మొత్తం మీద ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్ ను పోలీసు అధికారులు మదనపల్లెలోని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన పులివర్తి సుధారెడ్డి. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థనలు. ఆడి కృతిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన సుధారెడ్డి. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో హజరత్ షేక్ ఫరీద్ మస్తాన్ ఔలియా వారి దర్గాలో జరిగిన పీర్ల పండుగకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి హాజరయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ స్థానిక ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె మాట్లాడుతూ మొహరంనే పీర్ల పండుగ అని కూడా అంటారని తెలిపారు. పీర్ల పండుగను హిందువులు ముస్లింలతో కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని ఆమె ప్రార్థనలు చేసి అల్లాని వేడుకున్నట్లు తెలిపారు. అంతకుముందు పులివర్తి సుధారెడ్డి ఆడికృత్తిక పోస్టర్లను ఆవిష్కరించారు. ఆలయంలోని అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పు, దర్యాప్తు వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా
ఉద్దేశపూర్వకమని తేల్చి చెప్పిన రాష్ట్ర పోలీస్ బాస్ ద్వారకా తిరుమలరావు. అన్ని దాడులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి వైపేనా, పెద్దిరెడ్డి కుట్రతోనే అని తేల్చి చెబుతున్న టీడీపీ నేతలు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఆర్డీఓ మురళి, మరో ఆర్డీఓ హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, 5 ప్రత్యేక బృందాలతో 11 మండలాల రెవెన్యూ రికార్డులను జల్లెడ పడుతున్న అధికారులు. జూన్ 4 నుండి జూలై 21 వరకు రాష్ట్రంలో 31 హత్యలు జరిగాయన్న ఎంపీ మిథున్. పార్లమెంట్లో ప్రభుత్వం తీరును ఎండగడతాం. మాజీ సీఎం జగన్తో పాటు ఢిల్లీ చేరుకున్న పలువురు వైకాపా ముఖ్య నేతలు. ఎంపీ మిథున్ వ్యాఖ్యలకు గణాంకాలతో సహా లెక్కలు వెల్లడించిన రాష్ట్ర పోలీస్ శాఖ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల వరద. అమరావతి నిర్మాణానికే 15,000 కోట్లు కేటాయింపు. పోలవరం పూర్తికి కేంద్రం పూర్తి సహకారం. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వెల్లువెత్తుతున్న అభినందనలు. కేంద్ర నిధులతో అభివృద్ధిలో ఏపీ పరుగు. క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.